మీ కలల ఇల్లు కొనుగోలు చెయ్యాలని అనుకుంటున్నారా? అయితే హోమ్ లోన్ ఎలిజిబిలిటీ గురించి తెలుసుకోవాలి. ఈరోజు మనం వివిధ రకాల వ్యక్తులకు హోమ్ లోన్ ఎలా దొరుకుతుందో, ఏ ఫ్యాక్టర్స్ చూస్తారో వివరంగా తెలుసుకుందాం. హోమ్ లోన్ అంటే ఇల్లు కొనుగోలు చెయ్యడానికి బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుండి తీసుకునే రుణం. కానీ ఈ లోన్ ఎవరికైనా దొరుకుతుందా? లేదు. బ్యాంక్స్ చాలా కేర్ఫుల్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తాయి. మొదట వివిధ కేటగిరీస్లో ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకుందాం. సాలరీడ్ ఇండివిడ్యువల్స్ అంటే మంత్లీ సాలరీ తీసుకునే వ్యక్తులు. వీరికి హోమ్ లోన్ దొరకడం కంపారిటివ్లీ ఈజీ. ఎందుకంటే వారికి ఫిక్స్డ్ మంత్లీ ఇన్కమ్ ఉంటుంది. బ్యాంక్స్ వారి సాలరీ స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ చూసి లోన్ అమౌంట్ డిసైడ్ చేస్తాయి. జనరలీ సాలరీడ్ పర్సన్కి వారి మంత్లీ సాలరీకి 60 టైమ్స్ వరకు లోన్ దొరుకుతుంది. అంటే మీ సాలరీ 30,000 అయితే 18 lakh వరకు లోన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్లో డాక్టర్స్, లాయర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, ఆర్కిటెక్ట్స్ లాంటి వారు వస్తారు. వీరికి కూడా హోమ్ లోన్ దొరుకుతుంది. కానీ డాక్యుమెంటేషన్ కొంచెం ఎక్కువ అవుతుంది. వారి ఇన్కమ్ ప్రూఫ్ కోసం ఐటీఆర్ రిటర్న్స్, ప్రొఫెషనల్ ప్రాక్టీస్ ఇన్కమ్ స్టేట్మెంట్స్ అవసరమవుతుంది. బ్యాంక్స్ వారి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, ప్రాక్టీస్ ఇయర్స్ చూస్తాయి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ పీపుల్ అంటే తమ బిజినెస్ రన్ చేసే వ్యక్తులు. వీరికి హోమ్ లోన్ దొరకడం కొంచెం ఛాలెంజింగ్ అవుతుంది. ఎందుకంటే వారి ఇన్కమ్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. బ్యాంక్స్ వారి బిజినెస్ కంటిన్యూటీ, ప్రాఫిట్ మార్జిన్స్, ట్యాక్స్ రిటర్న్స్ కేర్ఫుల్గా అనలైజ్ చేస్తాయి. మినిమం 3 years బిజినెస్ ఎక్స్పీరియన్స్ అవసరమవుతుంది. ఫస్ట్ టైం హోమ్ బయర్స్ కోసం స్పెషల్ స్కీమ్స్ ఉంటాయి. గవర్నమెంట్ PMAY స్కీమ్ లాంటివి ఫస్ట్ టైం బయర్స్కి సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది. బ్యాంక్స్ కూడా ఫస్ట్ టైం బయర్స్కి అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫర్ చేస్తాయి. డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కూడా సింప్లిఫైడ్గా ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ అండ్ పెన్షనర్స్ కూడా హోమ్ లోన్ తీసుకోవచ్చు. వారి పెన్షన్ ఇన్కమ్ స్టేబుల్గా ఉంటుంది కాబట్టి బ్యాంక్స్ కంఫర్టబుల్ ఫీల్ అవుతాయి. కానీ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల లోన్ టెన్యూర్ కొంచెం తక్కువ అవుతుంది. జనరలీ 70 years ఏజ్ వరకు లోన్ మెచ్యూరిటీ అలౌ చేస్తాయి. ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కూడా ఇండియాలో హోమ్ లోన్ తీసుకోవచ్చు. వారికి స్పెషల్ ఎన్ఆర్ఐ హోమ్ లోన్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఎన్ఆర్ఈ లేదా ఎన్ఆర్ఓ అకౌంట్స్ త్రూ లోన్ ప్రాసెస్ చేయవచ్చు. ఫారెన్ ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్, వీసా డాక్యుమెంట్స్, ఓవర్సీస్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అవసరమవుతుంది. పవర్ ఆఫ్ అటార్నీ త్రూ ఇండియాలో రిలేటివ్స్ లోన్ ప్రాసెస్ కంప్లీట్ చేయవచ్చు. ఇప్పుడు కీ ఎలిజిబిలిటీ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకుందాం. క్రెడిట్ స్కోర్ అత్యంత ముఖ్యమైనది. 750 అబోవ్ క్రెడిట్ స్కోర్ ఉంటే లోన్ అప్రూవల్ ఛాన్సెస్ బాగా ఉంటాయి. క్రెడిట్ స్కోర్ మీ పాస్ట్ లోన్ రీపేమెంట్ హిస్టరీ, క్రెడిట్ కార్డ్ యూసేజ్ ప్యాటర్న్స్ బేస్ చేసి క్యాలిక్యులేట్ అవుతుంది. పూర్ క్రెడిట్ స్కోర్ ఉంటే లోన్ రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఇన్కమ్ లెవెల్ కూడా క్రూషియల్ ఫ్యాక్టర్. బ్యాంక్స్ మీ మంత్లీ ఇన్కమ్ బేస్ చేసి లోన్ అమౌంట్ డిసైడ్ చేస్తాయి. జనరలీ మంత్లీ ఇన్కమ్కి 40 to 60 టైమ్స్ వరకు లోన్ అమౌంట్ దొరుకుతుంది. స్టేబుల్ ఇన్కమ్ సోర్స్ ఉంటే బ్యాంక్స్ కాన్ఫిడెంట్ ఫీల్ చేస్తాయి. వేరియబుల్ ఇన్కమ్ ఉంటే యావరేజ్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసి లోన్ అమౌంట్ ఫిక్స్ చేస్తాయి. ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఇంపార్టెంట్. మినిమం 21 years ఏజ్ అవసరం లోన్ అప్లై చేయడానికి. మ్యాక్సిమం ఏజ్ లోన్ మెచ్యూరిటీ టైంలో 70 years దాకా అలౌ చేస్తాయి. యంగ్ ఏజ్లో అప్లై చేస్తే లాంగర్ టెన్యూర్ దొరుకుతుంది. దానివల్ల ఈఎంఐ అమౌంట్ తక్కువ అవుతుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా బ్యాంక్స్ చూస్తాయి. సాలరీడ్ ఎంప్లాయీస్కి మినిమం 2 to 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం. సెల్ఫ్ ఎంప్లాయిడ్ వ్యక్తులకు మినిమం 3 to 5 years బిజినెస్ ఎక్స్పీరియన్స్ అవసరం. స్టేబుల్ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ ఉంటే లోన్ అప్రూవల్ ఈజీ అవుతుంది. డెట్ టు ఇన్కమ్ రేషియో అత్యంత క్రిటికల్ ఫ్యాక్టర్. మీ టోటల్ మంత్లీ ఈఎంఐస్ మీ మంత్లీ ఇన్కమ్కి 40 to 50% దాకా ఉండాలి. అంటే మీ శాలరీ 50,000 అయితే ఎగ్జిస్టింగ్ ఈఎంఐస్ 25,000 దాకా ఉండాలి. ఇది దాటితే న్యూ లోన్ అప్రూవల్ డిఫికల్ట్ అవుతుంది. ప్రాపర్టీ వాల్యూ కూడా లోన్ అమౌంట్ డిసైడ్ చేయడంలో రోల్ ప్లే చేస్తుంది. బ్యాంక్స్ ప్రాపర్టీ వాల్యుయేషన్ చేసి ఎల్టీవీ రేషియో క్యాలిక్యులేట్ చేస్తాయి. జనరలీ ప్రాపర్టీ వాల్యూకి 80 to 90% వరకు లోన్ అమౌంట్ అప్రూవ్ చేస్తాయి. రిమైనింగ్ అమౌంట్ డౌన్ పేమెంట్గా పే చేయాలి. ఎంప్లాయ్మెంట్ టైప్ కూడా కన్సిడర్ చేస్తాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎంఎన్సీ ఎంప్లాయీస్కి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీస్ కేసులో కంపెనీ ప్రొఫైల్, శాలరీ అకౌంట్ మెయింటెనెన్స్ చూస్తాయి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ వ్యక్తుల కేసులో బిజినెస్ స్టెబిలిటీ, క్లయింట్ బేస్ అనలిస్ట్ చేస్తాయి. కో అప్లికెంట్ యాడ్ చేస్తే లోన్ ఎలిజిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. స్పౌస్, పేరెంట్స్ లాంటి వారిని కో అప్లికెంట్గా యాడ్ చేయవచ్చు. వారి ఇన్కమ్ కూడా కన్సిడర్ అవుతుంది.
లోన్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయడంలో. జాయింట్ అప్లికేషన్లో ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ దొరుకుతాయి. డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కూడా స్మూత్గా ఉండాలి. కేవైసీ డాక్యుమెంట్స్, ఇన్కమ్ ప్రూఫ్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా సబ్మిట్ చేయాలి. ఇన్కంప్లీట్ డాక్యుమెంటేషన్ వల్ల లోన్ అప్రూవల్ డిలే అవుతుంది లేదా రిజెక్ట్ అవుతుంది. బ్యాంక్ రిలేషన్షిప్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు రెగ్యులర్ కస్టమర్ అయితే, గుడ్ అకౌంట్ మెయింటెనెన్స్ హిస్టరీ ఉంటే ప్రిఫరెన్షియల్ రేట్స్ దొరుకుతాయి. ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్స్ కూడా వస్తాయి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి. హోమ్ లోన్ ఎలిజిబిలిటీ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని టిప్స్ ఫాలో చేయవచ్చు. క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ చేయండి. ఎగ్జిస్టింగ్ లోన్స్ ప్రీపే చేయండి. స్టేబుల్ ఇన్కమ్ మెయింటైన్ చేయండి. ప్రాపర్ డాక్యుమెంటేషన్ రెడీ చేసుకోండి. కో అప్లికెంట్ యాడ్ చేయడం కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. డిఫరెంట్ బ్యాంక్స్లో డిఫరెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటాయి. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ అన్నింటిలో స్లైట్ వేరియేషన్స్ ఉంటాయి. మల్టిపుల్ బ్యాంక్స్లో అప్లై చేసి బెస్ట్ ఆఫర్ సెలెక్ట్ చేయవచ్చు. ఇంట్రెస్ట్ రేట్స్, ప్రాసెసింగ్ ఫీజ్, లోన్ టెన్యూర్ అన్నీ కంపేర్ చేసి డెసిషన్ తీసుకోవాలి. ఆన్లైన్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్స్ యూజ్ చేసి అప్రాక్సిమేట్ లోన్ అమౌంట్ తెలుసుకోవచ్చు. కానీ ఫైనల్ అప్రూవల్ బ్యాంక్స్ డిస్క్రిషన్ మీద డిపెండ్ అవుతుంది. ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకోవడం కూడా మంచిది కాంప్లెక్స్ కేసెస్లో. హోమ్ లోన్ జర్నీ స్టార్ట్ చేసే ముందు ప్రాపర్ ప్లానింగ్ చేయండి. మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనలైజ్ చేసుకోండి. ఫ్యూచర్ ఇన్కమ్ ప్రాస్పెక్ట్స్ కన్సిడర్ చేయండి. ఈఎంఐ బర్డెన్ హ్యాండిల్ చేయగలరా అని అసెస్ చేసుకోండి. రైట్ అప్రోచ్తో మీ డ్రీమ్ హోమ్ డెఫినెట్లీ అచీవ్ చేయవచ్చు.